పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ బీజేపీ నేతలు స్వాగతించారు. ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. ఆనాడు సీఆర్పీని విలీనం చేసుకున్న మీరా తమకు నీతులు చెప్పేదని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తామన్నారు. ఇంత స్పష్టంగా చెప్పిందంటే ఎవరైతే 10 మంది ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు మీరు 3 నెలల్లో తక్షణం నిర్ణయం తీసుకోవాలి, తీసుకోకపోతే అంటే ఏం జరుగుతుందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దీని స్పీకర్ అనేవారు మనకి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఎప్పుడైతే సభ నడిచేటప్పుడు సభ లోపల బాస్ ఖచ్చితంగా సభ లోపల ఏ జరిగినా వారి ఆధీనంలోనే వారి కంట్రోల్లో ఉంటుంది. when it comes to tribunal స్పీకర్ అధికారాలను ప్రశ్నించలేదు. స్పీకర్ యొక్క హక్కును ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎప్పుడు కూడా ప్రశ్నించదు. నిర్ణయం తీసుకోవాలని చెప్పగలుగుతుంది, డైరెక్షన్ ఇవ్వగలుగుతుంది తప్పితే వాళ్ళు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు, కాంగ్రెస్ పార్టీ ఇష్యూ కాదు ఇది. ఫస్ట్ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఇది స్పీకర్కి సంబంధించిన అంశం, అదొక న్యూట్రల్ వ్యవస్థ. చాలా స్పష్టంగా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో 3 నెలల లోపల స్పీకర్ గారు దీని మీద క్లారిటీ తోటి క్లియర్గా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వారు కోరడం జరిగింది. ఖచ్చితంగా స్పీకర్ గారు దీని మీద నిర్ణయం తీసుకుంటారని భావిస్తాం. పార్లమెంట్ గతంలోనే దీని మీద ఒక చట్టం తీసుకొచ్చింది, కానీ దాంట్లో ఉన్నటువంటి కొన్ని లొసుగుల్ని తీసుకొని స్పీకర్ గారు ఎందుకంటే వారికి ఉన్నటువంటి అధికారాలని వారు ఉపయోగించుకొని దీన్ని డ్రాగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మొదటి చేస్తున్న న్యాయస్థానాలంటే గౌరవం ఉంది, న్యాయస్థానాలు గౌరవిస్తూ ముందుకు పోతామని ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కూడా శాసనసభకు సంబంధించినటువంటి ఇప్పుడే వార్తలు వింటున్నాం. 3 మాసాల్లో స్పీకర్ గారు ఈ అంశాన్ని తేల్చండి అని చెప్పని తీర్పు వచ్చినట్టు, వాళ్ళేమో ఈ శాసనసభ్యులు రద్దు చేయమని మేము వెళ్ళినా రద్దు అవుతుందని చెప్పని దుష్ప్రచారం చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఏమి అభిప్రాయపడ్డది, ఇది స్పీకర్ గారి పరిధిలో ఉంటుంది, 3 మాసాల్లో తేల్చుమని చెప్పాను. సుప్రీంకోర్టు నేను చెప్పినట్టు 3 నెలల వ్యవధి లోపల తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారని, ప్రజల పక్షాన నిలబెడతారని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము ఆశిస్తా ఉన్నాం. సో నిర్ణయం తీసుకోక పరిస్థితి లోపల ఏం చేయాలనేటువంటి అంశానికి వచ్చినప్పుడు 4 విభిన్నమైనటువంటి పాత్రల్ని పోషిస్తున్నటువంటి 4 యూనిట్స్ మధ్యలో జరిగేటువంటి ఒక సంఘర్షణగా దీన్ని చూడాల్సి వస్తుందేమనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అటు స్పీకర్ గారు ఇటు కోర్టులు 2 కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద చెంపదెబ్బ లాంటిది. బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులోనే అనర్హత వేటు వేయాలన్న ప్రెజర్ పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ సుప్రీంకోర్టు వాస్తవంగా రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ఈ అసెంబ్లీలో తీసుకోవాల్సిన నిర్ణయాలు స్పీకర్కే ఉంటుంది అర్హత. స్పీకరే దీన్ని ఇమీడియట్గా 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తున్నాం. డెఫినెట్గా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ఒకవేళ స్పీకర్ నిర్ణయం ద్వారా ఆ రోజు ఏ పరిస్థితులను ఎన్నికలు వచ్చినా మాకు ఎన్నికలు ఫేస్